అరవింద్ రే బాబు ద్రవిడ బాబు కోడలు ఫోన్ చేసిందారా? చేయలే. మీ మామ చేయలే బాబు. అగో మరి ఎడిపోయినట్రా? ఎటు పోతుంది బాబు? వాళ్ళ ఇంటికే పోతుంది. వాళ్ళ ఇంటికే పోయిందంటారా? మరి వాళ్ళ ఇంటికే పోతే మీ మా అన్న ఫోన్ చేయకపోనారా? చేయలేదు బాబు. మనం ఏం చేస్తాం చేయని దానికి? అవు నీకు చేయకపోయా నాకు చేయకపోయా వాళ్ళ ఇంటి పైన మనకెట్టే వెళ్తారా? దాని మొబైల్ లొకేషన్ చూసినా వాళ్ళ ఇంటికి పోయింది కానీ నువ్వేం టెన్షన్ పడకు. మీకు మొబైల్ లొకేషన్ ఉన్నాయి కాదు, మొబైల్ లొకేషన్ కాదురా. మరి ఆడికి పోయినాక మీ మామన్న మరి ఫోన్ చేసి మరి బావ ఏంది బుజ్జి గిట్లా వచ్చింది లొల్లి గిట్ల పెట్టుకున్నారా, జవడం పెట్టుకున్నారా, మన కీసులు ఆడుకున్నారా? ఆ ఒక్క మాటనే ఫోన్ చేసి అడగపోయా కదరా మీ మామన్న మనకు ఫోన్ చేసి? వాళ్ళు ఎందుకు ఎత్తారు? వాళ్ళకి అవసరం కాదురా బిడ్డ, ఇదంతా కాదు, కరెక్ట్ కాదురా. నువ్వని దించచ్చిన అయిపోరు అసలు. అరే నాకని చెప్పిపోయిందా బాబు? నేను దించిరాను. మరి ఇప్పటికైనా ఫోన్ చేయకపోయినవురా? అరే నేను ఎందుకు ఎత్తా బాబు? నాకని చెప్పిపోయిందా? అది నీకని చెప్పిందా పోతున్నా అని? ఇట్లా మాట్లాడితే ఏందా ఎనికి బాగా రందైతాను కోడల మీద అత్త తీరాలి ఉండని 4 రోజులు బాగా ఆష్టత్తాను దానికి మన ఇంటికి అండి తినలేక పోతావాతి ఓ 4 రోజులు ఉంటే తలకత్తిక కూరుతుంది. ఏం మాట్లాడుతానవే? ఏం మాట్లాడుతానేవేంది? ఇక ఊళ్ళోకి పోతే నిన్న పొద్దుగా కూరగాయలకు పోతే ఇక కూరగాయలు బండి అవ్వంటాను. ఏందా మమ్మీ కోడలు బాగా నిల్లు పెడతానులాట, నువ్వు నీ బిడ్డ కలిసి కొడతానులాట తిడతానులాట, రాసిన అప్పాన పెడతానులాట అని ఒక్కొక్కరు అంటే నా చెవులు తూట్లు పడతాను వినలేక. దాన్ని ఏం రాసిన అప్పాన పెట్టినా ఒక్కనాడు నన్ను ఒక్క మాట అన్నానా? ఏం పని చేయకుండా ఓర్చుకుంటుంది, తెల్లారిదాకా వన్నా ఓర్చుకుంటుంది. దాన్ని ఏమన్నావయ్యా? మన బిడ్డ ఆచారం మంచిగా లేదు, అది ఉంటుంది ఉంటే ఇదేమని అంటుందా దాన్ని? ఇది వదినాన్ని మాట్లాడినా అది మాట్లాడపోయి దాన్నే వాటి పోసుకోవాలంటే వాడిని ఎడికి పోమంటానా? ఓ 4 రోజులు అవగాంటికి అంటే తిక్క కూరుతుంది, అలా బాబు తీసుకొస్తే వెళ్ళిపోతాడు. నా కొడుకు ఓడు ఎక్కడికి పోడు, వాడిని ఎందుకు పోమంటానా? మన కష్టం మనకున్నది, మన బిడ్డ కష్టం మన మీదనే పడ్డది. అట్లాని ఆ కష్టాన్ని కోడలు భరించలేకపోయింది అని 4 రకాలు అనుకుంటాను. నువ్వేనా పడుతుంది? అది నిజమే అని ఇప్పుడు అక్కడనే ఉంచితే లోకమేమనుకోవాలి? మన కోడలు మనం ఎట్లా చూసుకుంటాం అన్నది మనకెరక, నా కొడుకు ఎరక, ఆ లోకానికి ఎరకనా? లోకల్ కాకులని నేను అప్పటికనే ఊరుకుంటాను, ఇవ్వలేమన్నా నేను పట్టించుకుంటలేను. వాళ్ళ బాపుకు తెలియదు అన్నయ్య మనం ఎసొంటున్నాం అన్న సంగతి. అట్లా కాదే, వాళ్ళిద్దరు ఏదో ఆల్మోలు గీసులు ఆడుకొని లొల్లి పెట్టుకొని పోయారంటే అది వేరే సంగతి కావచ్చు. ఇంట్లో ముచ్చోడు లొల్లి పెట్టుకునే ఆ బుజ్జి ఒక మాట జారింది కావచ్చు, పేడ మాట్లాడింది కావచ్చు, వీని కోపం వచ్చాడు పుచ్చుకునే. ఇప్పుడు కొడితే పైన కిందకి వచ్చింది కాదు మాట అంతా. కొట్టిండు అంటాను, వాడు మట్టిగానే కొట్టిండు అన్నయ్య. కొట్టినట్టు ఎందుకు కోపం తెప్పియాలి వానికి? వాడు తాగచ్చి కొట్టిండా, తిరిగచ్చి కొట్టిండా? వాడు ఏమైనా బజారు పని తిరగటోడా? వాని కళ్ళ మొడి మన చెల్లినంటే వానికి ఏం బాధ అనిపించదా? కొట్టిండు 4 సార్లు అనబట్టి నువ్వే నువ్వు గట్లే అంటావు. అరే బిడ్డ మీ అమ్మ గట్లే అంటుందిరా, వద్దురా, నువ్వు ఎందుకైనా మంచిది పోయి తీసుకురా పన్నాడు కోడళ్ళు. వద్దు బాబు, తీసుకొచ్చరాదేం వద్దు, అది పోయింది కదా అన్న. అట్లా మాట్లాడకన్నా, నా పరిస్థితి చూస్తున్నావు కదా అన్న. నా జీవితం నాశనం అయినట్టు నీ జీవితం నాశనం చేసుకోకన్నా, పోయి వదినని తీసుకురా అన్న. చూస్తాను వారా బిడ్డ, చెల్లె నీ గురించి ఎంత ఆలోచిస్తుందో. చెల్లెలు నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ దూర ఫోన్ చేసి మరి రావి అనకపోయా. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆయన సాగలే, ఆయన ఉంటే మన సాగలే, మనం నుంచే వచ్చినట్టు పంచాయతీలు పెట్టే పెద్ద మనుషులకు వచ్చి కూడా ఆ దక్కలు ముక్కలు మాట్లాడి వెళ్ళి పెట్టుకుని ఎట్టాలంటే ఆయన పాయే. చివరికి ఏమైందిరా, ఆయన బాణాన్ని ఆయన పోయిండు, మన చెల్లెని మన ఇంటికన్నా ఉంచే. గుర్తుంచుకోవాలరా బిడ్డ, ఇట్లా ఒళ్ళు పోతే పంతాలు పోతే జీవితాలు ఆగమైతే అని ఒకటి గుర్తుంచుకో బిడ్డ. అరే మనసు దూరం అయితే మనుషులను కూడా దూరం అవుతావురా, అట్లే పంతాలు కూడా దూరం అవుతాయిరా. అవి మనం దూరం చేసుకోవద్దురా బిడ్డ. జర చెప్పినట్టు పోయి హారికని తీసుకురాపోరా. చూస్తానా బిడ్డ, నీ పిల్లం గన్నన్నా నా బిడ్డ ఎట్లా ఆలోచిస్తాందో. ఓకే ఎడవగా ఏందిరా అట్లా పోతున్నావు? పోతాడుది వాని కోపం చల్లారని, కోపం చల్లారక వాడపోయి తీసుకొస్తాడు. హారిక, హారిక. ఎవరు? అయ్యా నమస్తే. ఇప్పుడే వచ్చిన బిడ్డ? ఇప్పుడు వచ్చినా నేను బిడ్డ లేదా మా ఇంట్లో ఉన్నదే. రమ్మని మరి. ఎందుకు బిడ్డ గత గరంగా మాట్లాడుతున్నా? ఏమైంది అసలు? నీ బిడ్డ వచ్చి 4 రోజులు అవుతుంది. నీ బిడ్డ ఫోన్ చేసిందా? నువ్వు ఫోన్ చేసినావు కనీసం? నేనేం చేయాలి? నా బిడ్డ ఏం చేయాలి? ఏమనుకుంటారు అసలు? ఏందయ్యా ఏమో గరంగా మాట్లాడతాను? మందింటి ఏమనుకుంటారు? ఏమన్నా మందిలో పోయిందా? నా బిడ్డ నా ఇంటికి వచ్చింది కదా. రమ్మన్ హారికన్ రమ్మన్. అరే రమ్మంట ఎందుకు? ఏమన్నా లేట్ అయిందా? నీ బిడ్డ రమ్మని మా చెప్తా ఏమని అడుగుతాను? అరే నువ్వు ఫస్ట్ మెల్ల మాట్లాడు బావా, ఎందుకు అట్లా ఘనంగా మాట్లాడతాను? ఇట్లా కూసో. కూర్చో బిడ్డ, కూర్చో. నలుగురు అంటే 4 లోకాలు అన్నట్టు పరుగు పోద్ది కాదు బిడ్డ. ఏం జరిగింది? ఏం కద్దలేదు అంత గరం అవుతాను? హారిక, అమ్మ హారిక ఇట్రా బిడ్డ, బాగా వచ్చిండ్రా.
ఏమైంది బిడ్డ? అసలు ఏం జరిగింది నాకు చెప్పకపోతే ఏం లేదా? అయినా చారికని విలువ నీ బిడ్డ లేదా? నీ బిడ్డ ఫోన్ చేయదు, నువ్వు ఫోన్ చేయవు అని ఆయన నన్ను అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పకపోతే ఏమైంది బిడ్డ? ఏం కాలే. ఏం కాలేదా? ఏం కాకపోతే నువ్వు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు హారిక? ఎవరికి చెప్పొచ్చినావు? ఇప్పుడు ఏమైంది? ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వు ఎవరికి చెప్పొచ్చినావు? ఎవరికి చెప్పి రావాలి? అంటే నాకు చెప్పే అవసరం లేదా? అంటే నీకు చెప్పలేదా బావ మా అక్క? నీ అక్కనే అడుగురా, నన్ను అడుగుతాను ఎందుకురా? అరే ఏం జరిగిందో నువ్వన్నా చెప్పరాదయ్యా. నువ్వు మనసులో పెట్టుకున్నావు దాని బెదిరి పడితే ఇంతమంది ముందట ఏవో తప్పు చేసినట్టు అది నేను చెప్పాలి. అగో చెప్తే ఏమైతుంది? అసలు నా బిడ్డ ఏం జరిగింది విషయం ఏం తెలియకుండా వచ్చి నువ్వు లొల్లి పెట్టింది, లొల్లి గిట్ల పెట్టుకుంటారని నేను అడుగుతాను. నాకన్నా సమాధానం చెప్పచ్చు కదా. నీ బిడ్డ వచ్చి వారం రోజులు అవుతుంది మామ, కనీసం అడిగినావా నీ బిడ్డని ఏమైంది బిడ్డ అని? ఇప్పుడు నన్ను అడుగుతావు. కాదు మరి నేను వచ్చి వారం రోజులు అవుతుంది. మరి లొల్లు పెట్టుకుని వచ్చిన విషయం నీకు తెలిసే కదా. మరి ఫోన్ చేసినా ఒక్క రోజన్నా? నాకంటే ఏలు మరి వీళ్ళకన్నా చేసినావా? నాకు చెప్పొచ్చినావా? నీకు ఫోన్ చెయ్యా? నీకు తెలియదు నేను వచ్చేది. నాకు చెప్పొచ్చినావా? నువ్వు చూడలేవా? నేను చూసినా. ఆగు బిడ్డ, లొల్లి అయిందా? మరి లొల్లి అయిన ముచ్చట నువ్వు వచ్చిన రోజు నాకన్నా చెప్పలేదు, అమ్మకన్నా చెప్పలేదు ఏంది బిడ్డ? మరి లొల్లి అయింది మామ, నువ్వన్నా ఫోన్ చేయలేదు ఏంది నాకు? లొల్లి ఎందుకు పెట్టుకున్నారు? మీకు ఎందుకు వచ్చింది? నీ బిడ్డను అడుగు, నన్ను అడుగుతావు. నా బిడ్డను అడుగుంటే నా బిడ్డ చెప్పేదంటే ఆ మొన్ననే చెప్పు. అయినా నా బిడ్డ ఇంటి గుట్టు బయట పెట్టది. ఆడు ఏం జరిగినా ఆన్నే మర్చిపోతే 2 రోజులు ఉండిపోదామని వచ్చింది అంతే. అగో ఆయన నీకేనా ఫోన్ చేస్తాడు డాడీ? ఆయన కావాల్సిందే అబ్బా లయ్యాల చెల్లె మన మీద కనబడతాం. అరే ఆగు బిడ్డ, ఆడు లొల్లి పెట్టుకున్న కదా మళ్ళీ ఇక్కడ లొల్లి పెట్టుకోవాలనా? అసలు ఏం జరిగిందో ఏం కొత్త చెప్తే దానికి పరిష్కారం ఆలోచిస్తావా? ఏం జరిగిందో చెప్పవయా? నీ బిడ్డను అడుగు మా, నన్ను అడుగుతావు. ఇడున్నది అడుగు. నా బిడ్డ అత్తగారి ఇల్లు అమ్మగారింటి కాడ చెప్పేంత సంస్కారం లేనిది కాదు. నా బిడ్డకు సంస్కారం చదువు అన్ని నేర్పి పంపిన. అంటే మాకు లేదు సంస్కారం? నీకు లేదండి అన్న? మాకు లేదా సంస్కారం? అరే నువ్వు ఎందుకు లేతానా బావ? మెల్ల మాట్లాడు. ఎందుకు ఎట్లా కొడుతున్నావు? ఊరని తినిపించాలా చెప్పు నోరుతే? నోర్మై. అగో అరే మళ్ళీ వాణి నోరిమి అంటే అసలు ఏం జరిగిందో చెప్పవా నువ్వు? అసలు నీ బిడ్డను అడిగి ఉన్నది కదా, అడుగుతాను. నువ్వు నా ముందటే చేస్తావు నా బిడ్డ మీద, మరి మర్యాద దక్క చెప్తాను నేను. నా పిల్లమదే. నీ పిల్లవాడి నా బిడ్డ అయినా కానీ నీకు భార్య అయింది. అడుగు ఏమైందో. ఏమైంది బిడ్డ? అసలు ఏం జరిగింది చెప్పు. నువ్వెందుకు ఎడతావు? ఏం జరిగింది? అదే నేను దొంగతనం చేసినా నువ్వు చెప్పిందా? నీకు ముఖం లేదా? లేదు నా ముఖం, నల్ల ముఖం నాది. అంతే నీకు ముఖం ఇక్కడ చెప్తలేవు. ఇగో మరి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అల్లుడు అని మర్యాద ఇట్లాంటి మాత్రం నువ్వు అసలు గంజిలి తీసేస్తాను మనుషులను. సంస్కారం మాట్లాడతాను. మళ్ళీ పాటలు పిల్లలు చెప్తాను కదా, నీ బిడ్డగా నేర్పినా మరి? ఇదేనా నేర్పింది నీ బిడ్డ? అడుగు ఏమైందో. నువ్వు ఉర్రకు బావా, ఫస్ట్ మెల్ల మాట్లాడు కదా. నా బిడ్డకు సంస్కారం నేర్పితేనే నా బిడ్డ సప్పుడే కూకున్నది. అక్కడ ముచ్చటి ఇక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. నువ్వు గడిగడికి బెదిరిస్తేనే నా మామ కట్టినా నువ్వు. ఏమో బెదిరించుడు బాగా అలవాటు అయిపోయింది. చెప్పు బిడ్డ ఏం జరిగిందో చెప్పు, నేను అడుగుతా ఇప్పుడు. ఏం డాడీ అలా అవ్వండి అలా చెల్లినట పనికానికి ఏరట పని చేస్తానికి నేను చదువుకుండా వాళ్ళనట. నువ్వెందుకు తీసుకుపోలేవు, నువ్వెందుకు పనుకోలేవు, అది వేంది అన్ని బాధలు ఉండవు కానీ అది వేంది, నువ్వెందుకు వస్తలేవు పనికి అని చెప్పి నన్ను కొర్రిండు. ఇంకా అంతే కదా డాడీ, నన్ను యూత్తేనే ఓర్వారు ఎప్పుడు నన్ను గుసగుసలు పెట్టుకుంటూనే ఉంటారు. అది దగ్గర నేను ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఏమన్నా అంటే మా చెల్లెని చూస్తే ఓర్వని నన్నే అంటాడు. ఇంకా రివర్సు కాదు డాడీ, నాకు అక్కడ ఎవరున్నారు? నువ్వున్నావా అమ్మున్నదా? నన్ను ఈయన కాక ఎవరికి చెప్పకుండా చెప్పు. ఈయనకి చెప్పుకుంటే నన్ను గిట్లా కాదు గట్లని మెల్లగా చెప్పాలి, నన్ను కొట్టుకుంటాను చెప్పుడు. మామయ్య అంటాడు నన్నే మళ్ళా. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అంటుండు. అందరు కలిసి నన్ను అనేటోళ్ళు. నేనే లంగని అక్కడ. బుద్ధున్నాడు ఎవడన్నా భార్యను కొడతాడా? ఈ కాలంలో భార్యను కొడతానులా? నా బిడ్డ పుట్టిన కాంచి దాన్ని చెట్టాల చెంపదెబ్బేయలే నేను. నువ్వు ఎట్లా కొట్టినావా? నీకు ఎంత హక్కున్నది? ఏమో ఉంటే నాకు చెప్పాలి. నువ్వు నా బిడ్డ లొల్లి పెట్టుకున్నావు, అక్కడి వరకు మంచిగానే ఉన్నది. నీ అయ్యకేమక్కరే? నా బిడ్డ నీ అయ్యే చెట్లు అంటాడు. నీ అయ్యకేమో నక్కర, నీ అయ్యకి సంబంధం ఉన్నదా ఇంట్లో? నీకేం అక్కరా? నువ్వెందుకు వస్తాను మరి? నీ బిడ్డ నీళ్ళు పెట్టుకుని నువ్వెందుకు వస్తాను? నీకేం అక్కరన్నది చెప్పు. అగో ఇదే నీ దగ్గర నీ అయ్య దగ్గర ఇది తొందరపాటు. నీకు నీ అయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదు, బుద్ధి రాదు. మీరిద్దరు చేయబట్టి నీ చెల్లె జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ రోజు పంచాయతీలు కనుక ఆ పిల్లగాడు చెప్పినట్టు మీ చెల్లెని తోలేట ఈ పరిస్థితి వచ్చేదా మీకు? ఇంకా లొల్లు అయ్యేటియా? నా బిడ్డ కూడా ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉండేది కదా. మా ఎక్కువ తక్కువ మాట్లాడుకో. నా చెల్లె గురించి మాట్లాడక అర్థమవుతుందా? నా కుటుంబం గురించి మాట్లాడుకో. అంతేనా? నేను ఎక్కువ తక్కువ మాట్లాడతా. మరి కాదా? నేను ఎక్కువ తక్కువ మాట్లాడతా. ఏదో మనం పంచాయతీ తీసుకుపోతే నువ్వు గివ్వ మాట్లాడేది. ఎట్లా కొడతావయ్యా? ఎట్లా కొడతావు నువ్వు? నీకు ఎట్లా ఏంటి చెప్పాలి? కొట్టు నీవంతే, బాగా ఎక్కడేవా నీకు? కొట్టు నీవంతే, మాట్లాడు నీవంతే. అంతే బరాబర్ కొడతాం. కొడతారు. వాళ్ళు కూడా పంచాయతీలో ఎగిరెగిరి కొట్టావు కదా నువ్వు. మళ్ళీ మాట్లాడతావు. నీకు బలం ఉన్నదనా? నీకు మాట్లాడతాయనా? లేదు. ఏం మాట్లాడతానవయ్యా? తగ్గించుకో. నేను తగ్గించుకోవాలా? మరి నేను తగ్గించుకోవాలా? తగ్గించుకోవాలి, చెప్పుకోవాలి. అబ్బాయి చెప్పేటి అవే చెప్పుకోవాలి, చెల్లి చెప్పేటి చెల్లె చెప్పుకోవాలి, పెళ్ళని చెప్పేటి పెళ్ళని చెప్పుకోవాలి. నీ బిడ్డ ఎందుకు నిలబడి పెడుతుంది? మా అమ్మతో ఎందుకు నిలబడి పెట్టుకోండి చెప్పు. అరే ఎందుకే మీకు ఇంత ఆవేశం? కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోలే. నీకు ఓపిక లేదు, నీ అయ్యకు ఓపిక లేదు, మీ చెల్లెకు ఓపిక లేదు. అసలు ఏం సాధించాం అనుకుంటారు చెప్పు మీరు? లేదు మా ఓపిక లేదు, మా ఇల్లే అంత. మా అయ్యకు లేదు, నాకు లేదు. అంతే మరి, లేకనే గిట్లున్నది. గిట్లేస్తాను మీ సంసారం. నోరు మూసుకో. మళ్ళీ నన్ను నోరు మూసుకోమంటావు? ఇవన్నీ వద్దు, ఇవన్నీ అవసరం లేదు. హారిక నువ్వు వస్తావరా చెప్పు ఇప్పుడు. ఏడికి వస్తుంది? నువ్వు కొడతా అంటే కొడుతుంది కదా. దానికి నిన్ను అడుగుతలేను, నోర్మోయ్. రాదు.
రాదు పో. నిన్ను అడుగుతలేనని చెప్పినా. నా బిడ్డ మాట నా మాట ఒకటే, రాదు పో. నిన్ను అడుగుతలేను, మూడోసారి చెప్పుడు. అత్తవరావే నేను రాను. ఇటు చూసి చెప్పు. నేను రాను. మంచిది, పోతానా. పో, వారం రోజుల కంచి అత్త ఫోన్ చేయడం ఏం లేదట కానీ పోతానా అత్తవారావా చెప్తాడు. మరి పోతే వాడి మరి కొట్టిందన్నా చెప్పాలి కదా, వెళ్ళయిందని చెప్పాలి కదా. నేను పోయి అడుగుతున్నా రావులేనే. నువ్వు వచ్చి ఏం చెప్పకుండా నాకు ఏం తెలుస్తుంది? నేనేం చేయలేదు కదా, ఇంట్లోకి ఇచ్చిన నువ్వు. ఉన్నావానే? ఉన్నా. కొన్ని మంచిలు పట్టుకరా. ఎటు పోయినావు ఇంతసేపు? కూలీల కాడికి పోయినా. మరి ఎన్నడత్తా అన్నారు? వస్తానా చూస్తారా ఆడ. అయ్యో ఎందుకయ్యా గట్లా అంటాను? ఇప్పుడు సీజనే, ఇప్పుడు మన ముఖం చూసినట్టు ఉండరా? వారం అంటారు, 10 రోజులు అంటారు, వాళ్ళు ఇప్పుడు వచ్చేది తెలియదు, ఏది తెలియదు. ఇంత వాడేటి పోయింది. నువ్వు పోయినప్పుడు వేయండి పొద్దుగాల. ఇంతవరకు రాలేదా? రాలేదు. ఎందుకయ్యా వాడు? వాడు ఎందుకే అంటాను? ఇక్కడ మనకు పనికి ఆసరైనడు కాదు, హైదరాబాద్ పోయి ఓ జాబ్ చూసుకున్నాడు కాదు. ఎందుకయ్యా అంటాను? ఆ యూరియా బత్తాలు లేవన్నా, ఆడ ఓటీటీలు చెప్పన్నట, అన్నీ నాకు తెలియదా చేయదా. వాడు యూరియా బత్తాలు అన్నా తెస్తాడు అనుకుంటే వాడు అటు లేదా ఇటు లేదా, వాడు ఎటు పోయినట్టు. నువ్వు గట్టిగా భయంగా పని చెప్తున్నావు మంచుకుండు. వానికి ఏం చెప్తాను? నువ్వేమన్నా చెప్తానవా? మంచిగా బయటకు పోదామని ప్లాన్ చేసుకున్నాం, అంత ఎటు పోకుండా లొల్లి చేసి పెట్టారు. అది కాదే మేఘనా, ఇప్పుడు నీకు ఇంట్లో లొల్లిందని అందుతుందా, లేకపోతే నేను బయట తీసుకోవాలి అని అందుతుందా? రెండు. అయినా నీకు మస్తు సంబరం ఉందిలే నన్ను బయట తీసుకోవడం తప్పిందని. వాళ్ళ బాధ వాళ్ళకే ఉంది, నీ బాధ నీకే ఉంది. ఉండదా? అయినా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం బయటకు పోదామని, ఇయ్యాల కూడా పెండింగే. పోదాం తీ మళ్ళొక రోజు. బుజ్జ ఉన్ని అల్లుడు ఆడ జాబ్ చేస్తాళ్ళు. 4 రోజులు అక్కడికి పంపించిన వాళ్ళు ఏమన్నా వర్క్ చెప్తారు. వర్క్ చెప్తే వాళ్ళు ఏ కంపెనీల కన్నా వాడు జాబ్కి పోతాడు కదా. బుజ్జవ్వకు ఫోన్ చేయరాదు? బుజ్జవ్వ చెప్తే నన్న వాడు ఇంటాడు కావచ్చు. హలో అమ్మా. బిడ్డ ఏం చేస్తాళ్ళు? అంత మంచేనా? అంత మంచి అమ్మా, మీరు మంచిగా ఉన్నారా? అంత మంచి బిడ్డ. మీ అత్తమ్మ మంచుకున్నారా? ఏం పని చేస్తాళ్ళు? అందరు మంచిగానే ఉన్నారు. మీ ఆడబిడ్డ వచ్చిందో పోయిందారా? ఏడనే అమ్మ. ఇంకా ఇలా మా ఆడబిడ్డ భర్త వచ్చిండు, ఇక ఆయన అచ్చుడితోటే పెద్ద లొల్లైంది ఇంట్లో. లొల్లెందుకు అయింది బిడ్డ? కాదే అమ్మా, మా ఆడబిడ్డ వచ్చి వారం అవుతుంది. ఆమె ఇంట్లో లొల్లు పెట్టుకొని వచ్చిన విషయం మాకు ఇదివరకు తెలియదు తెలుసా. ఆ అన్నయ్య వచ్చి అలా కోపడితే తప్ప మాకు అర్థం కాలేదు. అవునా? దేనికి వచ్చిందట బిడ్డ లొల్లి? అదేనే, మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ భర్త చనిపోయింది కదా. మా అక్క తల్లిగారి ఇంటికనే ఉంటుందా. ఇక మా ఆడబిడ్డకును ఆ అక్కకి ఇద్దరు పడతలేదట, ఊర్చుకుంటలేరు. ఇక ఏదో కోపంలో లొల్లి అయితే మొన్న అన్నయ్య చేసుకున్నాడట. ఆమె చిన్న ఉన్నది. సరే బిడ్డ, శివరికి ఏమైంది మరి? ఇలా ఆడబిడ్డ ఇంటికాడ ఉంటే ఈమె ఇంటికి రానని అన్నయ్య ముఖం మీద చెప్పేసింది సీదా. మీకు అన్నయ్య బాధపడకుండా వెళ్ళిపోయిండు. అవునా? అయితే కానీ బిడ్డ, నీతో ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది. సరే అమ్మ, నేను నీకు తర్వాత ఇస్తా. బాయ్. సరే బిడ్డ. అది కాదే, ఇప్పుడు అన్నయ్య కొట్టిండు, మా ఆడబిడ్డ చింటి మీదే ఉంటుంది, ఫోన్ అంటుంది అని అన్ని విషయాలు కూసినట్టు చెప్తాను. అవసరమా అన్నయ్య ఇప్పుడు నీకు? అది కాదు అనంత్, ఆ అన్నయ్య ఏదో కోపం కొద్ది వచ్చిండు. అత్తమ్మ మావయ్యనన్నా కనీసం సర్ది చెప్పి కూర్చుని పెట్టి మాట్లాడితే అయిపోతుండే కదా. ఎందుకు గింతదాని గంతలు చేసారు? ఇప్పుడు చూడు ఏమైందో. అరే నీకేమైనా పిచ్చా మేఘనా, నువ్వు కూడా అంతే మాట్లాడతాను. ఆయన మెల్లగా వచ్చి కూర్చొని మాట్లాడితే మేము సర్ది చెప్పి పంపించకపోదుమా? ఆయన అచ్చుడే గావు అనుకుంటే లొల్లి చేసుకుంటూ వచ్చిండు. ఇంకేదో మాదే తప్పున్నట్టు, మేమే కావాలని లొల్లి చేసినట్టు మాట్లాడతాను. ఇంటికడ లొల్లి చేసింది ఆయననే, కొట్టింది ఆయననే, మళ్ళీ ఇడికి చీడ కూడా లొల్లి చేస్తాడు అంటే ఆయన ఇష్టమా? ఇక పిల్లని ఇష్టమని మాటలు పడుకుంటూనే ఉంటామా? అరే నువ్వు కూడా చూసినావు కదా మేయనా, ఆయన సర్ది చెప్పేటట్టు తీసుకుపోయేటట్టు వచ్చిండు ఏమన్నా? ఇంకా మాట్లాడతాను చూసి కూడా. అనలేడా? అయినా ఇంటల్లుని పట్టుకొని అన్నని మాటలంటుంటే బుద్ధి ఉందా, సంస్కారం ఉందనంటే ఏ అల్లుడు పడతాడు? కోపం రాదా ఆయనకైనా? అగో ఆయన ఏమన్నది ఇలా మాటలు అన్నాడా? కనీసం ఆయన వయసు కూడా మరీ లేకుండా నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే పడుకుంటుంటారు అనుకుంటాడా? అబ్బా బాగానే చెప్పినవుతి. మా అన్న గాని మా బాపు గానీ ఏమన్నా మాటలంటే చిన్నగానే కూడా తప్పు తెస్తావు కదా. ఇప్పుడు ఏమైంది? నీకో లెక్క ఆయనకు ఒక లెక్కనా? అంత లేత్తి నేనేమా చిన్న బావాలకి నేను అట్లా వెయ్యా, ఎంత ఉండాలో అంతలోనే ఉంటా. అయినా తప్పు ఒప్పు అని మన గడప దొక్కొచ్చిండు. లాస్ట్ వరకు కూడా అడిగిండు అత్తవరావా అంటాడు. నిమ్మలం చేసుకుని పంపిస్తాయి కదా. ఏ అయినా కూడా ఆమె కూడా అంత చిన్న మాట అన్న పడది,
చిన్నదానికి పెద్దదానికి పోల్చుకుంటా ఉంటది. ఆయన నాకేం చెప్తా. ఇద్దరికి ఒకరికి ఒకరికి చెప్పడాలి వదిలేసి. సరే నేను బయటకు పండుకున్నాడు కదా. ఓయ్ ఏంది ఇల్లే ఇది తాగు, నిమ్మరసం తాగు. ఏ తాగయ్యా, ఏం వద్దంటున్నావేంది? ఏం తినపోతివి, అన్నం తినపోతే పడుతుంది. ఇది తాగు, కడుపులో ఆసర ఉంటుంది కొద్దిగా. ఇక వద్దంటినవా? ఏంది వద్దంటున్నావు? ఇంట్లో అది ఏడ్చుకుంటా పండబట్టి అది బువ్వ తింటలేదే, కూడు తింటలేదే, కుమ్మ తింటలేదే, నువ్వు ఇట్లా ఉండబడుతుంది. అసలు ఏంది మన పరిస్థితికి? కష్టం ఏంది మనకు? అసలు ఎవరికి ఏం పాపం చేసినామయ్యా మనకి బాధలు పాడుపడి? ఇక తాగు. ఆయనతో తాగు. ఫోన్ చేయయ్యా వానికి. వాడు అసలుకే మన మీద కోపంగా ఊరికే మరి నీ మొంగ చెప్పుదామంటే నా మాట లెక్క చేయకుండా వేయండు. అడిగివనే కావాలి అత్తగారి ఇలాగే వాళ్ళని ఏమన్నా మాట అంటే వాళ్ళోటనే వీడోటనే మాట వెరగా లొల్లి అవుతుంది. జర ఫోన్ చేసి వానికి ఏం లొల్లి పెట్టుకోక సపరేట్గా పొలం తీసుకొని రారని ఫోన్ చేసి చెప్పు. మాగా చేసినా కానీ తీయే. చేసినావా? కొడలు వస్తుంది అట్నా? ఏం చెప్పమంటావే? కొడలు వస్తుందారా కొడుకు అని అర్థం సరికి ఫోన్ కట్ చేసుకున్నాడు వాడు. వాడికి ఇంత కోపం ఉండదు. ఏమైందో ఆడ. అసలు ఏం జరుగుతుంది మన ఇంటికి నాకు అర్థం కాదు. బిడ్డ జీవితం గట్లాగమే. దాని బతుకు మళ్ళీ మొదటికి వచ్చా మన ఇంటి మీద కూర్చుని వచ్చి ఇప్పుడు కోడలు వెళ్ళి పెట్టుకొని పాయే. ఏమోనయ్యా, ఈ నలుగురు ముగటి నవ్వుల పాలు కాబడుతుంది. చీటికి మాటికి లొల్లి పెట్టుకొని పోవట్టే ఆమె, మళ్ళీ బదనాం చేయబట్టే. రోడ్డు మీకు పోతే నలుగురు రకాలుగా మాట్లాడతాను అమ్మలక్కలు. నా ముంగొట్టినావు అయ్యో లొల్లి పెట్టుకొని పోయిందట కదా మీ కోడలు, బిడ్డ పరిస్థితి ఇట్లుండి అర్థం చేసుకోదా మీ కోడలు అని నా ముంగట అంటాను. నా వెనకేం మాట్లాడతాను? ఒక్క కోడలైనా ఒక్క కోడలు నోరువదా అవ్వ అని ఎట్టు మాట్లాడేటోళ్ళు అట్లా మాట్లాడతాను. నలుగురు రకాలుగా మాట్లాడతాను. ఆమెను ఏమంటానవే? మనల్ని లొల్లి పెట్టేవాడి తల్లిగారింటికి చిటికి మట్టి కురకబట్టే ఏమని అంటానా? నేను ఒక్క మాట కూడా అంటలేను. నా కోడలు ఒక్కో తాయే పోరు గిట్లుండే ఆమెను ఎందుకు అనాలని చప్పుడు వేసుకుంటున్నా. పని చేసినా చేయకుండా అన్ని కడుపులో పెట్టుకొని ఉండబడుతుంది. గిట్లా చేయబట్టే ఇద్దరాల మూలకు కూడా పడతలేదే వాళ్ళకు. ఏందో ఈ బాధ మనకు. ఏమోనే, మన తలరాతి ఎట్లుంటే గట్లయితుంది. మన కష్టాలు పడే వంతునే పడుతున్నాం, వాళ్ళకి అనే వంతునే అంటాను తీరాదు. ఏం చేద్దాం మరి మనం? అత్తండు కదా. ఓ గడ్డ ఇట్రారా, ఇడ కూర్చుందిరా. ఇట్రా బిడ్డా. జరవన్నీ మనకే నిమ్మలాగా అడుగు. నేనేమంటాననే? అరే నాకు తెలియదా అనే? చిన్న పోరనిగా చెప్పినట్టు చెప్పబడుతుంది ఏమన్నా కానీ. చెప్పు, ఏమైందిరా కోడలేని? రాదట. అరే రానుడేంద్రా? వాళ్ళ అమ్మ పాప ఏమంటారు మరి? వాళ్ళు ఏమంటారు బాబు? వాళ్ళు ఒక్కడే పట్టుకున్నారు. కొట్టిండు అని అంటారు. మరి ఏందిరా కొట్టిండు ఒకటి ముచ్చట పట్టుకున్నాడు ఏందిరా? ఆలుమోలు అనక కీసులు ఆడుకోరా, కొట్టుకోరా, తిట్టుకోరా, కూడురా. ఆలుమోలు వెళ్ళి అద్దంలో నీడు అంటారు. ఎంతసేపు ఉంటాయి అది? ఇట్లా చెట్ల మాయమేది. ఆయన సమాధానం చెప్పాల్సింది మోంగా ఆయన కూడా అదే మాట మాట్లాడతాడ మీ మామ. ఆయన గదే అంటాడు, వాళ్ళు గదే అంటారు. కానీ దానికి ఒకటే ఉన్నది బాపు, పైసలని మీ చెల్లె ఖర్చు పెడతాను, పంచాయతీలు పెడతాను అని ఒకటే ఉన్నది దానికి. అరే బిడ్డ, ఇగో నేను చెప్పేంటున్నా వారా, నీ జీతం పైసలు నేను రూపాయి తీసుకుంటలేనురా, నీ దగ్గరనే ఉంచుతానా. నా కొడుకు ఏమైనా ఖర్చులు ఉంటాయి కావచ్చు, వానికి ఉండే అని సపడే నేను రూపాయి అడుగుతలేను. ఆ పంట పైసలకి వెళ్ళే చెల్లెకు పంచాయతీలకు చేయడానికి దానికి దీనికి ఇది వరకు ఖర్చు పెట్టుకుంటుంది. మళ్ళీ పెట్టుబడి నేనే వాడుకోబడుతుంది. ఇంకా మీకే అవసరం పడుతున్నాయి కదరా పైసలు. మీ జీతం పైసలు మేము తీసుకున్నావురా. మరి అట్లా అనుకుంటే అరే ఒక మాటినరా, వేరే కాపురం ఉంటా అంటే అత్త అడుగురా, మరి ఫోన్ చేసి అడుగురా. అది ఏం చెప్తలేదు బాపు, వేరే కాపురం అంటలేదు, ఏమంటలేదు. అది రానని పట్టుకుంటుంది అంతే. ఏం చేయాలి? దాన్ని కాలు పట్టుకొని తీసుకురావన్నా? కాదు బిడ్డ, అంటే చిన్నపిల్ల, ఆమెకు తెలియదు. అలా బాపన్న సమాధానం చెప్తే తోరాలి కదా. ఆయన గవర్నమెంట్ టీచర్ కాదు కొడుక, గిట్ల చేస్తే ఎట్లా గట్ల మాట్లాడుతాండి? ఏంది ఆయన గతగానే మాట్లాడా నీ వీకి? ఆ గవర్నమెంట్ టీచరే అంటాడమ్మా, మీరు ఎవరి ఇట్లా అయింది, మీకు ఆలోచన తక్కువ, ఆవేశాలు ఎక్కువ, మీ చెల్లె బతుకు కారణం కావడానికి మీరు అన్నది అంటాను. అట్లంటే ఎట్లా బిడ్డ? దాని తలరాత అట్లా రాసిండు దేవుడు, దానికి మనం ఏం చేస్తాము? అది మన చేతులదా? నీ చేతులదా? నా చేతులదా? వాళ్ళ చేతులదా? గిట్లా మాట్లాడతాను లేదు అసలు వాళ్ళు. ఏ అయితే మేఘంతి, ఇప్పుడు నువ్వేం తొందరపడకు బిడ్డ, నువ్వేం బాధపడకురా. మీ మామకు అనే ఆలోచన బుద్ధి పుట్టింది, దేవుడు అనిపించిండు. మీ మామ కూడా అన్నాడు, ఇవాళ రేపు జనాలు అందరూ అంటారు కదా, ఇవాళ మీ మామ అంత వచ్చింది. అయినా ఒక మాట అంటారు బిడ్డ, మోస్టోన్ తెలుసు కావాడు బరువు అనేది. ఇంట్లో సంసారం మనది, మీ మామకి ఏం తెలుస్తుందిరా? ఆయన అనాలనుకున్నాడు, అన్నాడు గంతెత్తి. ఏమనుడో ఏందో
ఏం తెలుస్తలేదు అసలు వాళ్ళ సంగతి. ఇప్పుడు గట్ల కాదురా, నేను ఒక ముచ్చట చెప్తాను బిడ్డ. నేను ఇద్దరు పెద్దవాళ్ళు తీసుకపోయి మంచి చోట మాట్లాడి తీసుకొచ్చి కోడలు నువ్వే రంది పడకు. ఊక బాపు, మొన్నటిదాకానే చెల్లె పంచాయతీ అది నీది తిరిగినావు, మళ్ళీ ఇప్పుడు నా పంచాయతీ ముందు వేసుకుంటావా? ఇదే పని మన ఊరికే అగోరు ఏందిరా? అయితే కోడలు మాత్రం అక్కడనే వస్తాను నేను. ఉండనీతి పోయింది కదా, అది ఎన్ని రోజులు ఉంటుంది ఉండని, అదే వస్తుంది. అరే గట్ల అంటే రా, ఎప్పుడు వస్తుందిరా? అత్తది లేకపోతే లేదు, ఇట్నే ఉంటా. మరి ఎందుకు రాదట? అరే చెప్తే అర్థమైతే బాపు, చెల్లి ఇంటుంటే అది రాదట. ఓహో మెల్లగా జర అది ఇంటి ఎడుతుంది. ఏంది అది ఇంటి రాకపోడేంది బిడ్డ? దానికి అట్లున్నాయి, మరి ఏం చెప్తాం? ఉండని అక్కనే. ఏం చెప్పాలరా ఇప్పుడు? నేను ఏమనేటట్లేదురా. నా బిడ్డ ఇంట్లుంటే నా కోడలు రాదంటే ఇప్పుడు నా బిడ్డను చంపుకోవాలా, కోడలు నిడిచిపెట్టాలా, కొడుకు జీవితం ఖరాబు చేయాలా, బిడ్డ కోసం బాధపడాలా? ఏం చేయాలని నాకు అర్థమైతే లేదు. ఏం చేయకు, అన్ని బాధలు ముందడేసుకొని కూర్చుంటుండు. వీనికి ఇంత కోపం, దానికి అంత కోపం. చూసినావా? కోరింట్లుంటే రాదట, అది గంత పగున్నది, దానికి గంత ఉన్నది దాని మనసులో. ఇంకేం చెప్పాలి? వాళ్ళ సంసారం వాళ్ళు ఏరనుకోమని చెప్పబడితే, ఎక్కడ పోయి బతుకురాని చెప్పబడితే, ఇంకా అవసరమైతే గాసం కూడా పంపిస్తానబడితే, మొత్తానికి నా బిడ్డ ఇంట్లుంటే రాదంటే మరి సంపదావా అనే. గిన్ని రోజులు గంత మనసులో గంత పెట్టుకున్నా అనుకోలే నేను. ఏదో కోపం మీద నాకు మాటలు అనుకుంటాను, కూడుంటారు తీ వాళ్ళే అనుకున్నా. ఏం జరుగుతుందో నాకు ఏం అర్థమైతే లేదు నా పిల్లల జీవితం. అక్క మేము బయటికి పోతున్నాం, అమ్మ నాన్నకి ఇట్లా సేపు సరేనా? హరిగా ఏంది బిడ్డ ఏడ్తాను? ఏందే అరే ఏంద్రా తల్లి? ఏమైంది? ఆయన ఇట్లా ఫోన్ చేసేవని అన్నాడా? మరి ఎందుకు ఎడతాను? కాదే మరదలు ఇక్కడ జరిగిన విషయం వాళ్ళ అమ్మలతో ఎప్పుడు అవసరమా? పూసకొచ్చినట్టు ఏం జరిగిందని చెప్పింది. ఏం చెప్తాందే? దానికేం అవసరం? గాడి ఎప్పుడు అలా ఆయన వచ్చిండు, మాడబిడ్డలు ఆయన వచ్చిండు, లొల్లి పెట్టుకున్నారు, ఎల్లగొట్టిర్రు, ఈమె ఒమ్మంటే పోతులే అనుకుంటే ఏమేమో చెప్తుంది. ఏమన్నా దాని అవగారింటికి అది తెచ్చి మనకి ఏమన్నా పెడతాందా? నువ్వు గిట్లా ఏమన్నా తింటానవా? వాళ్ళ రెక్కలు కట్టాలన్నా నువ్వు తింటానవానే? ఇంకా అంతేకాదే నాదే తప్పట. నేను లొల్లి పెట్టుకున్నానట, నా ఆడబిడ్డను చూస్తే నోర్తలేనట, నమ్మకంతో లొల్లి పెట్టుకుని వచ్చినట. ఇవన్నీ చెప్పంగా అక్కడనే ఉన్నాడు. ఆడు కూడా దానికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుండు. మా అక్క చిన్నప్పటి నుంచి ఇంత అది మొండిది, ఎవరు మాటినది, దీనిదే తప్పన్నట్టు మాట్లాడుతుండు. నాకు బాధ అనిపించదు వాడు అట్లా మాట్లాడితే. దాని ముంగట నన్ను చులకన చేసినట్టు కాదా? ఏంది వాడు కూడా అంటాడా? వానికి ఎక్కడ ఏర్పడుతుంది బిడ్డ? వాడి పిల్లలు జాబ్ చేసుకుంటుంటా అంటే నేను ఇద్దిని బిడ్డ అద్దిని బిడ్డ అని వాడి పిల్లలకి దగ్గర ఉంటే నేను ఇస్తాంటే దానికి కూడా ఏర్పడతలేదు. నీ అత్త లెక్కలు ఇంత ఆశ్చర్య పెడుతున్నా మంచుకుంటూ దానికి ఎక్కడ ఏర్పడుతుంది? అరే ఆగు, నువ్వేం మాట్లాడతాను? కాదు బిడ్డ, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడతాను? నేనన్నా అమ్మనంటే బాధపడాలి. ఎవరో ఏదన్నా నువ్వెందుకు బాధపడతాను? వాళ్ళు తెలిసి తెలియక మాట అంటారు, చదువుకపోవాలి. దీనికే ఏడ్చుకుంటున్నావా ఇంటికాడ? అయినా మీ మరదలన్న దానికి నీకు తప్పు అనిపిస్తుంది కావచ్చు బిడ్డ. నువ్వన్న దానికి మీ ఆడబిడ్డ కూడా బాధపడి ఉంటుంది కదా బిడ్డ. అంటే చిన్నది ఒక మాట అంటే పెద్దోళ్ళు పడలేరు బిడ్డ. ఆచి తూచి అడిగేయాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి, తెలుసుకొని మాట్లాడుకోవాలి బిడ్డ. జీవితం అంటే ఎన్ని ఉంటాయి అనుకుంటున్నా బిడ్డ? అత్త ఉంటుంది, ఆడబిడ్డ ఉంటుంది, మామ ఉంటుంది, మరిది ఉంటాడు, బావ ఉంటాడు, ఇవన్నీ చూసుకోవాలి బిడ్డ. సంసారం అంటే బిడ్డ నీకు ఒక ముచ్చట చెప్తా, జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఇది. ఆడపిల్ల జీవితం అనేది అగరత్త లాంటిది బిడ్డ. తనకు తాను కాలిపోకుంటూ ఇల్లు మొత్తం సువాసన భరితం చేస్తుంది, పరిసరాలు మొత్తం పరిమళ భరితంగా చేస్తుంది. అంటే ఆడపిల్లకు ఉన్న శక్తి అది ఎన్ని అయినా ఓర్చుకుంటుంది అన్నట్టు. నీకు భర్తతోటి వెళ్ళి రావచ్చు, అత్తమామతోటి తగు రావచ్చు, ఆడబిడ్డ నిన్నేమన్నా అనొచ్చు. అన్నిటికీ చదువుకొని పోతేనే జీవితం బిడ్డ. మెట్టినీళ్ళే పుట్టినీళ్ళు అనుకో బిడ్డ. పుట్టినీళ్ళు ఎప్పుడు శాశ్వతం కాదు బిడ్డ. పెళ్ళైనాక అత్తమామల్నే తల్లిదండ్రులు అనుకోవాలి, భర్తే భగవంతుడు అనుకోవాలి, ఆడబిడ్డని తోబుట్టుగా చూసుకోవాలి బిడ్డ. అప్పుడే నీ జీవితం మంచిగుంటుంది. దానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అయిన దానికి కాని దానికి లొల్లి పెట్టుకొని నీ జీవితాన్ని సిందరవందర చేసుకోకు బిడ్డ. నేను చెప్పింది నేను అర్థం చేసుకో. నేను ఈ ముచ్చట అప్పుడే చెప్పి నేను సాగదోలదు. ఆయనకి ఏదన్నా సమాధానం చెప్పదు. ఆయన నిన్ను కొట్టిండు అనగానే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది బిడ్డ. అసలు ఎందుకు కొట్టిండు, ఆయనకి ఏం హక్కు ఉన్నదని అనుకున్నా. తర్వాత ఆయన వెనక చాలా బాధపడ్డా. అసలు నా బిడ్డ జీవితం ఎడిపోతుంది, సేమ్ మా అల్లుండోళ్ళ చెల్లి అయినట్టే అవుతుందా నా బిడ్డ పరిస్థితి.
వాళ్ళు లొల్లి పెట్టుకొని ఆడుండు, నువ్వు లొల్లి పెట్టుకొని ఈడుండు, నీ మరదలు నిన్నేమన్నంటే నువ్వు బాధపడు. ఇదంతా నాకు తలకాయ నొప్పి అవుతుంది బిడ్డ. నేను ఏం చెప్పాలో ఎవరికి ఏం చెప్పాలో నాకు ఏం అర్థం అయితే లేదు. విన్నావా? అర్థం చేసుకో. రేపెల్లుండి నాకు బడి ఉన్నది, ఆదివారం రోజు పోయి దించేస్తా. నీ ఇంటికాడ నువ్వు ఉండు, నీకు లొల్లులు ఉండేవి ఒకటి ఉండే మంచిగా కలిసి ఉంటారు మీరు. విన్నావా? అరే అట్లా కాదే, నువ్వు కూడా మాట్లాడి నేర్చుకో. అర్థం పర్థం లేకుంటే ఏం మాట్లాడతాను? కోడలు ఏమంటానవే? వాళ్ళ అవ్వగారింటి కంచి ఏమైనా తెచ్చిందా, నిన్ను ఎట్లా అంటది, ఎందుకు అన్నది అని అంటాను. ఈమె నాడనా రానే, నీ అవ్వగారింటి కంచి ఏమైనా తెచ్చి పెడతాను, నా బిడ్డను ఎట్లా అంటారు వాళ్ళు అనరా? మన బిడ్డ కోసాలు ఉంటుంది, కోడలు కోసాలు ఉంటుంది అనే. సాలేంటిగా సాలే. అట్లా కాదయ్యా, వాళ్ళు ఎందుకంటారయ్యా? నా బిడ్డ అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పిద్దా? అది ఎందుకు చెప్తుంది? దానికి ఏం అవసరం? అరే మన బిడ్డకు మంచి గుణం ఉన్నది, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పది. కొట్టినా కానీ మనకు చెప్పలేదు, అక్కడి వరకు సంతోషమే. ఆమె కూడా ఇట్లా ఉండాలని రూల్ ఉన్నదానే. ఒకళ్ళ బుద్ధి ఒకళ్ళు తీరుంటుంది, ఒకళ్ళ బుద్ధి ఒకళ్ళు తీరుంటుంది. ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. అదే సపరేక మామయ్య అని బుజ్జ అని సపరేక అత్తే మంచిగా ఉండు కదా, చిన్న నిమ్మలంగా మాట్లాడచ్చు కదా. కయ్య కయ్య వదులుకుంటే వస్తాడు. వాడ పంటలందరూ ఏమనుకుంటారయ్యా? ఏవో లొల్లి చేసింది అనుకోరా, నా బిడ్డ ఏమో తప్పు చేసింది అనుకోరా? అరే అనుకోరా అని వాళ్ళు లొల్లి పెట్టుకున్నప్పుడే పరువు పోయినట్టే. నా బిడ్డ లొల్లి పెట్టుకుని వచ్చిందంటే నేనే సమాధానం చెప్పి ఇంటికాడ దించేస్తూ. ఈ ముచ్చట మనకు చెప్పకపోయా. ఇప్పుడు నాకు నా మరదలు ఇట్లా అన్నది, నా తమ్ముడు అట్లా అన్నది ఏడవబడి అంటే చులకన అవుతారు బిడ్డ. ఎందుకు చులకన అవుతారు ఆడబిడ్డ అంటే, అత్తగారింటికాడ లొల్లి పెట్టుకుని అవ్వగారింటికి వచ్చినట్టే అంటే తమ్మునికైనా మరదలకైనా వదినకైనా అన్నకైనా చులకనే బిడ్డ. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చినట్టే అంటే నీకేం మంచిగా ఉంటుంది, నీ జీవితమే సుఖంగా ఉంటుంది, నీ సంసారం సంతోషంగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని బతుకు బిడ్డ. ఇంటారా డాడీ చెప్పేది అని గమనించుకో, మంచిగా యాడ్ చేసుకో బిడ్డ. మనం ఆడపిల్లలం అంటే బరువు బాధ్యతలు అన్ని ఎత్తుకోవాలి, ఎదిరి చూడాలి బిడ్డ. అట్లా భయపడద్దు, ఏడుచుకుంటే ఇంటికి ఒకటి రావద్దు తల్లిగారింటికి. అట్లా కాదు బిడ్డ. నీకేమైనా చెప్పాలనిపించింది అనుకో, అరవింద్ని పిలిచి అరవింద్కి ఇట్లా కాదు, ఇక మీ చెల్లెకి ఇట్లా చేస్తుంది, మీ అమ్మకి ఇది మాట్లాడిందని ఇంట్లోకి తీసుకుపోయి సాటుకు చెప్పాలి. వాళ్ళ ముందుంటే గై గై లొల్లి పెట్టుకుంటే వాళ్ళో మాటన నువ్వో మాటన లొల్లి పెరుగుడేనా? మీ ఇద్దరి మధ్యలో అగాధం వచ్చుడేనా? అట్లా కాదు డాడీ, నా బాధ ఏంటంటే ఉన్న సంపాదన ఆమెకే పెడుతుండన్న బాధ తప్ప బట్టలకి మన కోపమా చెప్పు. అట్లా కాదురా తల్లి, మీ ఆడబిడ్డ ఏమన్నా కావాల్సుకుని చేసిందారా? ఆమె పరిస్థితి ఎట్లా వచ్చింది? ఒక్క చిన్న లొల్లికి వాళ్ళు రాకపోవడం ఇవ్వకపోవడం, వాళ్ళు రాకపోవడం ఇవ్వకపోవడం ఎంత దూరాన్ని దారి తీసింది. ఆమె భర్తే జరిగిపోయాడు, ఆమె పరిస్థితికి అట్లా అయింది. దాని మీద పుణ్య మీద కారం తెలినట్టు నువ్వో మాట అంటే ఆమె బాధపడదా? నీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆడబిడ్డ 4 నెలల పాటు ఇంటి మీద ఉన్నట్టు అంటే ఏ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది. నువ్వు నీ ఆడబిడ్డని ఎట్లన్నో నీ మరదలు కూడా నిన్ను అట్లా అంటుంది. అంటే జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటిది? అత్తగారింటికి లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి రాకూడదు బిడ్డ. నువ్వు ఇటువంటి పనులు ఇంకోసారి చేయకు బిడ్డ. ఆయనతోటైతే లొల్లి పెట్టుకోకు, మీకు జిందగీలో లొల్లి అయితే రావద్దు. ఇక విన్నావా? సరే దాన్ని వచ్చి దింపేద్దాం. ఏడవకు నువ్వు.